వచ్చాడు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. సెన్స్ లేదా నేను నీకు? చదివింది కెమిస్ట్రీ అండి. సిగ్గుందా నీకు? అరే అలా ఎలా అండి, కరెక్ట్ గా చెప్తున్నారు. నేను అక్కడే చదివాను. స్టూపిడ్. రా అమ్మా వెళ్దాం. తనే కూర్చుంది, కోపం చూసావా? సరే వదిలేరా. అవును, కెవిన్ చూశాను, చాలా టెన్షన్గా ఉన్నాడు. ఏమైంది? తను ఎంత ఆలోచించినా కాన్సెప్ట్ దొరకలేదంట. ఏంట్రా వాడు మనోడు, ఎందుకు కొడుతున్నావు? అసలు ఎందుకు కొడుతున్నావు? వాడేం చేశాడో వాడిని అడుగు. ఆగరా రే, అసలు నువ్వేం చేసావురా? 100 రూపాయలకి ఏం కొన్నా సోప్ ఫ్రీ అని చెప్పాడు. సరే ఫ్రీ అని చెప్పాడు కాబట్టి నేను స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అడిగితే నన్ను కొడుతున్నాడు. ఓరి వెదవా రే, వాడు ఎప్పుడో ఒక్కసారే స్నానం చేసేది, అది పాడు చేసావా? సరే వదిలే. మీ కొట్లో 100 రూపాయలకి ఏది కొన్నా సోప్ ఫ్రీ అని చెప్పావా? వాడు 100 రూపాయలకి కొన్నాడా? అవును కొన్నాడు. మరెందుకురా నువ్వు సోప్ ఇవ్వలేదు? చెప్పరా చెప్పరా, చెప్పు. ఎందుకు సోప్ ఇవ్వలేదు? వాడేం తీసుకున్నాడో వాడిని అడుగు. అంతలా ఏం కొనుంటాడు? అసలు ఏం కొన్నావు నువ్వు? చిల్లర తీసుకున్నానా? సరే వదిలే వదిలే వదిలే. ఏరా రే, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? దున్న పోతులా పెరిగావు కానీ చేసేదంతా చీడ పనులు. అసలు నీ లెవెల్ కి పెద్ద పెద్ద వస్తువులు కొని స్టేటస్ పెంచుకుంటాం అనుకుంటే ఇలా చేస్తున్నావేంట్రా? అంతా వద్దులేరా. ఏంటి రే ఆగరా, అలాంటివేమీ వద్దా? పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్, సినిమా స్టార్లు, సినిమా ప్లేయర్స్ ఇవన్నీ కొనేరా స్టేటస్ పెంచుకుంటున్నారు. అలాంటవా? అవునరా,